హైదరాబాద్ బోయిన్పల్లిలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. జిన్నారం నుంచి పారడైజ్ కారు డిక్కీలో తరలిస్తున్న 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. కారును సీజ్ చేసి డ్రైవర్ వినోద్, శ్రీశైలం నాగరాజులను అరెస్టు చేశామన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. డ్రగ్స్ సప్లై వెనుక భారీ నెట్వర్క్ ఉందన్నారు. కేజీ ఎఫ్టైమెంట్ డోర్స్ 1.5 కోటికి అమ్ముతున్నారని తెలిపారు హైదరాబాద్ సిపి. ద్వారా కంచెర్ల నాగరాజ్ అనే ఒక వ్యక్తి, సో ఈయన తన ఇద్దరు అసోసియేట్స్ ఈ డ్రగ్ని, ఇదేమైందంటే గుమ్మడితల్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో, జిన్నారం ఏరియా, ఒక 2 months బ్యాక్ జూన్లో మన పిఎస్ న్యాబ్ అండ్ అప్పుడు లోకల్ సంగారెడ్డి పోలీస్ కలిసి ఒక ఆపరేషన్ చేశారు. ఆల్ఫాజోలం ప్రొడ్యూస్ చేస్తూ పెద్ద ఎత్తున దాన్ని, ఆల్ఫాజోలం ఇస్ ఆల్సో లిక్కర్లో, ముఖ్యంగా సారాలో కలుపుతారు. ఇవన్నీ పెద్ద ఎత్తున దాన్ని చేసి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే ఒక దాంతోనప్పుడు అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆ ఫ్యాక్టరీని నడుపుతాడు. సో ఈ అంజిరెడ్డికి తన శిష్యుడు ఈ నాగరాజు. సో ఇదే ఫ్యాక్టరీలో అతను చెప్తున్నాడు ఈ అంఫెటమైన్ అనే ఒక డ్రగ్ కూడా తయారు చేసి అప్పుడు కొంత పౌడర్ ఇతనికి దాచమని ఇస్తాడు, మన తర్వాత అమ్మాలి. 8.5 kgs ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉండి ఆల్రెడీ ఎక్కడన్నా సప్లై చేశాడు ఇంకెవరికన్నా. సో దీన్ని అయితే బట్ అట్లా కనపట్లేదు, ఎందుకంటే ఇది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు అతను జైలుకి వెళ్ళిపోయాడు జూన్లో జరిగిన ఆపరేషన్లో. సో బయటకు వస్తాడేమో చూసి తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడి నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి దాని తర్వాత దీనికి వీ షుడ్ ఫైండ్ అదే దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతోన అతను సిటీకి తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore per kg ఉంటుంది, కానీ ఏదో ఒక రేటుకి అమ్మాలా, కనీసం 50 లక్షల కేజీ అయినా సరే అమ్మేసేయాలా, అమ్మి ముందు డబ్బులు తీసుకోవాలా, దీంతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోన. కానీ ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంజిరెడ్డి తను డైరెక్ట్ చేసేవాళ్ళు లేడు కాబట్టి, వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడ నుంచి ఒక అంజిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డ్రగ్గే, దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్లో తెలుసు కాబట్టి దాన్ని దే వాంటెడ్ టు ఫైండ్ ఆ సప్లయర్స్ ఎవరున్నా, ఆ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు. చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి